ఎఫ్ఐఐస్ సైలెంట్గా పొజిషన్స్ షిఫ్ట్ చేస్తున్నాయి. నిఫ్టీ ఎగ్జాక్ట్లీ డేంజర్ జోన్ దగ్గర నిలిచిపోయింది. బీఈఎల్ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ క్రాష్ అవుతుంటే రిలయన్స్ ఒక్కటే మార్కెట్ని హోల్డ్ చేస్తోంది. నిఫ్టీ అనాలిసిస్, పీసీబీఎల్ కెమికల్, జైడస్ లైఫ్ సైన్సెస్, జీ ఎంటర్టైన్మెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిండాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్, అవలాన్ టెక్నాలజీస్ వీటి అన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిఫ్టీ టార్గెట్ 29,000 బై 2027. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకై రాబోయే 3 ఏళ్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 29,000 మార్కుకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం మార్కెట్లు కొంత వాలటైల్, అస్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశం యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ పైన పెద్ద బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా చాలా బుల్లిష్, ఆప్టిమిస్టిక్గా ఉన్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో, రీటైల్ మరియు ఓటూసీ సెగ్మెంట్స్లో పాజిటివ్ ఎర్నింగ్స్ అవుట్లుక్ వల్ల రిలయన్స్ షేర్లు షార్ప్లీ పెరిగాయి. కోర్ బిజినెస్ స్ట్రెంగ్త్, కోర్ బిజినెస్ల నుండి వస్తున్న స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ మరియు ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ మార్కెట్ సెంటిమెంట్ను సపోర్ట్ చేస్తున్నాయి. జియో అండ్ రీటైల్ గ్రోత్, జియో యొక్క రెవెన్యూ గ్రోత్ మరియు రీటైల్ అండ్ న్యూ ఎనర్జీ బిజినెస్లు లాంగ్ టర్మ్ గ్రోత్ డ్రైవర్స్గా మారుతున్నాయి. హెవీ వెయిట్ ఇంపాక్ట్, రిలయన్స్ ఒక హెవీ వెయిట్ స్టాక్ కావడం వల్ల ఇందులో వచ్చి మోడరేట్ ప్రైస్ రైస్ కూడా నిఫ్టీ సెన్సెక్స్ను పైకి లాగి పెద్ద మార్కెట్ మూవ్లా కనిపిస్తోంది. ఫ్యూచర్ ఆప్టిమిజం, బ్రోకరేజ్ అప్గ్రేడ్స్, మెరుగైన మార్జిన్లు మరియు ఫ్యూచర్ ఐపీఓ వాల్యూ అన్లాకింగ్ అంచనాలు సెంటిమెంట్ను బూస్ట్ చేశాయి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ని క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ప్రస్తుతం సైడ్ వేస్ టు వీక్ స్ట్రక్చర్లో మూవ్ అవుతోంది. 23,600 జోన్ దగ్గర రిపీటెడ్లీ సపోర్ట్ తీసుకుంటోంది. అంటే బయ్యర్స్ ఇంకా పూర్తిగా బయటకు వెళ్లలేదు. ఇప్పుడు కీ జోన్, సపోర్ట్ జోన్ 23,600 టు 23,550, వీక్నెస్ బిలో 23,500, రెసిస్టెన్స్ జోన్ 23,800 టు 24,000. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మొమెంటం సడన్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ రిజెక్షన్ వస్తే మరో డౌన్ సైడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నొమూరా అవలాన్ టెక్నాలజీ స్టాక్ పైన బై రేటింగ్తో కొత్తగా కవరేజ్ ప్రారంభించింది. ఇనిషియేటెడ్ కవరేజ్. ప్రస్తుతం దాదాపు 1,353 వద్ద ఉన్న ఈ షేర్ ధర రాబోయే రోజుల్లో 1,722 టార్గెట్ ప్రైస్ను టచ్ చేయగలదని నొమూరా అంచనా వేస్తోంది. అంటే ప్రస్తుత ధర నుండి ఈ స్టాక్లో 27% కంటే ఎక్కువ అప్సైడ్ పొటెన్షియల్, లాభాలు వచ్చే అవకాశముందని బ్రోకరేజ్ పేర్కొంది. మెటల్ సెక్టార్ నుంచి భారీ స్ట్రెంగ్త్ చూపించిన స్టాక్ ఏదైనా ఉందంటే అది హిండాల్కో ఇండస్ట్రీస్. స్టాక్ దాదాపు 3.5% వరకు ర్యాలీ చేసి టాప్ గెయినర్స్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఈ మూవ్ వెనక ప్రధాన కారణమేమిటంటే కంపెనీ యుఎస్ సబ్సిడరీ నోవలిస్ స్ట్రాంగ్ ప్రాఫిట్ నంబర్స్ రిపోర్ట్ చేయడం. ఇది మార్కెట్కు ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. యాదపుండండి, ఇండియన్ కంపెనీలకు గ్లోబల్ బిజినెస్ ఎంత పెద్ద సపోర్ట్ అవుతుందో మళ్లీ ప్రూవ్ అయింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే స్టాక్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. జీ మరియు బీఈఎల్ టంబల్, మేజర్ లాస్ రిపోర్ట్ చేయడంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు 6% పడిపోయాయి. అలాగే ప్రాఫిట్ గ్రోత్ 13 క్వార్టర్ లోకి పడిపోవడంతో భారత్ ఎలక్ట్రానిక్స్ అంటే బీఈఎల్ కూడా 3% నష్టపోయింది. దీనిని బట్టి ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేక ఫెయిల్ అవుతున్న కంపెనీల నుండి ఇన్వెస్టర్స్ చాలా వేగంగా ఎగ్జిట్ అవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ కామెంట్ చేయండి. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ Q4 FY26 రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చాయి. రెవెన్యూ YOY బేసిస్లో గ్రోత్ చూపించినా మార్జిన్స్ మరియు ప్రాఫిటబిలిటీపై ప్రెషర్ కనిపించింది. QOQగా రెవెన్యూ 17,934 క్రోర్ నుంచి 16,796 క్రోర్కి తగ్గింది. అలాగే ప్రాఫిట్ కూడా స్లైట్లీ వీక్ అయింది. పాజిటివ్ సైడ్లో డామినోస్ కోర్ బిజినెస్ స్టేబుల్గా ఉంది మరియు ఎక్స్పాన్షన్ కంటిన్యూ అవుతోంది. కానీ ఎంప్లాయీ కాస్ట్స్, ఫైనాన్స్ కాస్ట్స్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. డంకిన్ బిజినెస్ ఎగ్జిట్ డిసిషన్ లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసే మూవ్గా మార్కెట్ చూడొచ్చు. ఓవరాల్ రిజల్ట్స్ మోడరేట్ పాజిటివ్ బట్ షార్ట్ టర్మ్ ప్రెషర్ విజిబుల్.